ఒకే ఒక్క ఆచరణ తన తల్లిని నరకం నుండి స్వర్గానికి తీసుకువెళ్ళిందంటే మీరు నమ్మగలరా? ఒక హదీసు గ్రంథంలో ఇలా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే హదీస్ ఈ మధ్య కాలంలోనే మన మధ్యలో నుండి అల్లాహ్ దగ్గరికి చేరుకున్న హజరత్ మౌలానా పీర్ జుల్ఫికార్ సాహెబ్ నక్షబందీ రహ్మతుల్లాహి అలీహి గారు మనకి తెలియజేశారు. ఏ వ్యక్తి అయితే 70,000 సార్లు కలిమా చదువుతాడో ఆ వ్యక్తి పాపాలు క్షమించబడతాయి. 70,000 సార్లు చదివే ఈ కలిమా మన పాప క్షమాపణ చేస్తుందంటే మీరు నమ్మగలరా? హదీస్ ఆధారంగా మన ఇస్లాం ధార్మిక పండితులు వాళ్ల జీవితాలలో 70,000 సార్లు కలిమా చదివే యొక్క పద్ధతిని పాటించేవారు. ఇమాం కుర్తుబీ రెహ్మతుల్లా అలై ఒక చాలా పెద్ద ముఫస్సిర్. ఈ గురువుగారు ఆయన జీవితంలో ఒక సంఘటన తెలియజేస్తున్నారు. ఒక వయసులో ఉన్న కుర్రవాడు ఉండేవాడు. ఆ వ్యక్తికి స్వర్గం మరియు నరకం యొక్క స్థితిగతులు అల్లా అనుగ్రహంతో తెలుస్తూ ఉండేది. ఆ కుర్రవాడు ఒక సాధారణమైన వ్యక్తి, కానీ అల్లాహ్ యొక్క కృప వలన ఆ కుర్రవాడికి స్వర్గం మరియు నరకం యొక్క స్థితిగతులు తెలుస్తూ ఉండేవి. ఈ విషయము గురువుగారికి తెలిసినప్పుడు ఆయన నమ్మలేదు. కానీ ఒకరోజు ఒక సభలో ఆ కుర్రవాడు ఒక పెద్ద అరుపు అరిచి ఇలా అన్నాడు, నా తల్లికి నరకంలో అజాబవుతుంది. ఎవరు కూడా తన తల్లి బాధపడుతుంటే చూడలేరు, కానీ ఆ పిల్లవాడు తన తల్లి చనిపోయిన తర్వాత ఆ స్థితిగతులు చూసే యొక్క శక్తి అతనికి ఉంది కాబట్టి అతను చూడగలిగాడు తన తల్లి పరిస్థితి ఏమిటి అని. ఇలా అన్న తర్వాత ఆ కుర్రవాడు కింద మీద అయిపోతూ ఒళ్లంతా చెమటలు కక్కుకొని ఒకచోట కూర్చున్నాడు. ఈ సంఘటన చూసిన ఇమాం కుర్తుబీ రెహ్మతుల్లా అలై మనసులో ఇలా అనుకున్నారు, నేను నా జీవితంలో చాలాసార్లు 70,000 కలిమాలు చదివే అలవాటుని పూర్తి చేసుకున్నాను. ఇమాం కుర్తుబీ రహ్మతుల్లాహి అలీహి గారి ఆలోచన ఆ తల్లి యొక్క నరకం శిక్ష నుండి కాపాడింది. నేను చదివిన వాటిల్లో ఒక్కసారి చదివిన పుణ్యాన్ని ఈ కుర్రవాడి యొక్క తల్లికి ఈసాలే సవాబ్ చేస్తే నాకు నష్టమైతే ఏమీ కలగదు. ఆ 70,000 సార్లు కలిమా చదివినందువలన నాకు పుణ్యమైతే లభించింది. కానీ దీనివలన ఒక తల్లి నరకం నుండి విముక్తురాలవుతుంది కదా అని నేను మనసులో సంకల్పం చేసుకున్నాను. ఈ విషయం నాకు మరియు అల్లాహ్కు తప్ప ఇంక ఎవరికీ తెలియదు. కానీ వెంటనే అక్కడ చెమటలతో పడి ఉన్న ఆ కుర్రవాడు లేచి ఇలా అన్నాడు, ఆ అల్లా నా తల్లిని నరకం నుండి విముక్తురాలిని చేసి స్వర్గంలోకి పంపించాడు. ఈ సంఘటన చూసిన ఇమాం కుర్తుబీ రెహ్మతుల్లా అలై ఇలా అన్నారు, నాకు ఈ రోజు 2 విషయాలు తెలిసి వచ్చాయి. ఒకటి, ఈ కుర్రవాడికి నిజంగానే స్వర్గం మరియు నరకం యొక్క స్థితిగతులు తెలుస్తున్నాయి. రెండవది, ఈ 70,000 సార్లు కలిమా బర్కత్ వలన ఒక మనిషిని నరకం నుండి స్వర్గంలో పంపించే యొక్క శుభవార్తని విన్నాను. అల్హమ్దులిల్లా, అల్లా మనందరికీ ఇలాంటి గొప్ప ఆచరణలు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్హమ్దులిల్లా, అల్లాహు తఆలా మన అందరికీ కూడా ఇలాంటి గొప్ప ఆచరణలు మన యొక్క జీవితంలో తెచ్చుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియచేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. तेलुगु में इस्लामिक इन्फॉर्मेशन के लिए चैनल को जरूर सब्सक्राइब करें इंशाल्लाह।